హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు యూట్యూబ్ ఛానల్. నేను శంకర్ అండి. చూడండి స్వామి, ఈ టైంలో కూడా నల్లులు అన్ని జ్యూసెస్ లెక్క పిలుచుకొని, కానీ ఈ తోట చూడండి మంచి కాప్ సెట్టింగ్ అయింది. ఎలాంటి వెరైటీ వేసుకున్నారో, అలాంటి ఎలాంటి మందు స్ప్రే చేశారో రైతు మాట్లాడడం ప్రయత్నం చేద్దాం తప్పకుండా. నమస్తే స్వామి. నమస్తే స్వామి. పేరు నాగేష్. నాగేష్. ఏ ఊరు ఇది మంది? తావరతండ మండలం ఏమొస్తుంది? టేకులపల్లి. డిస్టిక్ ఏమొస్తుంది? భద్రాద్రి కొత్తగూడెం. ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారండి? 4 ఎకరాలు మిర్చి సాగు. ఈ టైంలో తోటలన్నీ నల్లిలతో ఎర్ర నల్లితో జ్యూసెస్ పీసేసి, అలాగనే కాప్ సెట్టింగ్ లేకుండా పూత రాలిపోవడం, అంతా బరికలు అయిపోయినాయి, అన్ని ఎర్ర బారిపోయినాయి. కానీ మీ తోట చూస్తే చాలా షైనింగ్ ఉంది, కాప్ మీద ఉంది, ఇంకో కాప్ కింద కాప్ సెట్ అయింది, అలాగనే పైన కూడా ఇంకో కాప్ సెట్టింగ్ కొరకు ఉంది. ఎలాంటి వెరైటీలు వేసుకున్నారు మీరు? ఆరాధ్య 2 వేసామండి. ఆరాధ్య 2 వెరైటీ వేసుకున్నారు. డైనస్టిక్ కంపెనీ ఆరాధ్య 2 వెరైటీ వేసుకున్నారు. 4 ఎకరాలు మొత్తం అదే వేసుకున్నారు. 2 ఎకరాలు వేసాము, 2 ఎకరాలు వేరే వేసుకున్నారు. అయితే మీరు వేసుకున్న వెరైటీలో ఈ వెరైటీ ఎలా ఉంది అనిపిస్తుంది? వాటి కింద కొంచెం పోలిస్తే బాగుంది. రకము, సన్న రకము. ఓకే. ఎన్ని ఎకరాలు గంటకి ఎకరాకు ఎన్ని గంటలు రావచ్చు? ఒక 25 అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న. ఓకే. ఇప్పుడు ఈ కాపు ఇలా సెట్ అవడానికి, ఇలా షైనింగ్ ఉండడానికి, అలాగే నల్లి లేకుండా జ్యూసెస్ పీల్చకుండా బాగుంది మంచిగా. ఏ మందు స్ప్రే చేశారు ఒకసారి చూపించండి. గాంధీవన్ చూడండి. ఏది ఒకసారి చూపించండి. గాంధీవా చోటు. ఇది ఎవరిది? గాంధీవా చోటు, టీలేజ్ ఆర్గానిక్ వాళ్ళది చోటు. అలాగనే గాంధీవా, ఈ 2 మందు స్ప్రే చేశారు. ఈ 2 మందు స్ప్రే చేస్తే ఎలా పని చేసింది మీకు? మంచిగా వచ్చింది. నల్లి అనేది లేదు, అసలు లేదు, ముడత లేదు, ఫ్లవరింగ్ బాగుంది. పూతల పురుగు కూడా లేదు. ఇప్పటికే ఫ్లవరింగ్ కూడా వచ్చింది, మస్తు ఫ్లవరింగ్ వచ్చింది. అసలు పూతలో నల్లి చూద్దామని లేదు ఎక్కడ. లేదు. అవును. ఒకేసారి స్ప్రే చేశారు? ఎన్నిసారి స్ప్రే చేశారు? ఒకసారి చేశాను. ఒకసారి చేశారు, తెప్పించాను. ఇప్పుడు ఏది అది ఒకసారి చూపించండి. మళ్ళీ తెచ్చారా? మళ్ళీ తెచ్చాను. ఎన్ని ఎకరాలు చేశారు? 2 ఎకరాలు. 2 ఎకరాలకి అంటే మీరు డోసు 2 తీసుకొచ్చారు కదా? 2 ఎకరాలు అంటే 4 స్టీల్ పంపుతో కొడితే 4 ఎకరాలు. పెద్ద పంపుతో కొడతారా? అంటే 2 ఎకరాల డోసు 4 ఎకరాలు కొట్టవచ్చు. చోటు, అలానే టీలేజ్ ఆర్గానిక్ కంపెనీలో చోటు, అలాగే గాంధీవా, ఈ 2 అంటే రెండోసారి స్ప్రే చేయడానికి రిజల్ట్ బాగుంది కాబట్టి. అవును. ఓకే. దీనికి తోట రైతులు అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా మంచిగా, బ్రహ్మాండంగా. అయితే దీనివల్ల పూతల పురుగు పోయింది, అలాగే ఎర్ర నల్లి పోయింది, అలాగే ఇస్త్రీ చేసినట్టు చేసి పూత రావడానికి బాగా పనిచేసింది. గ్రోతింగ్ వచ్చింది. సెకండ్ స్టెప్పింగ్ దానివల్ల వచ్చింది. ఇది దానివల్ల వచ్చింది. స్టెప్ కిందనే ఉంది. ఒక జానెడ్ ఎదిగింది. దానివల్ల జానెడ్ ఎదుగుదల వచ్చింది, అలాగే గ్రోతింగ్ వచ్చింది. మంచి ఫ్లవరింగ్ ఉంది. చాలా దీనికైతే తోట రైతులు అయితే యూజ్. మీరు రెండోసారి కూడా తీసుకొచ్చి స్ప్రే చేస్తున్నారు కదా, ఒకసారి స్ప్రే చేస్తే పని చేయదా? రిజల్ట్ బాగుంది. రిజల్ట్ బాగుంది కాబట్టి రెండోసారి కొట్టడం తెచ్చాను. వేరే మందు స్ప్రే కంటే దీనికి రిజల్ట్ బాగా అనిపించింది కాబట్టి దీనికి కొట్టడం బెటర్ కదా. అవును. కొట్టడం కన్నా అందుకనే స్ప్రే చేయడం జరుగుతుంది. ఇది దీనివల్ల గాండియా వల్ల ఎర్ర నలిపోతుంది, బ్లాక్ ట్రిప్స్ పోతుంది, అలాగనే గోధుమ కలర్ వెనక ఆకు బాగా గోధుమ కలర్ అయిపోతుంది అండి. దాన్ని కూడా రెడ్ మైట్స్ ఉంది కూడా క్లియర్ చేసి మంచిగా ఇస్త్రీ చేసినట్టు గ్రోతింగ్ వస్తుంది. ఇప్పుడు పూత కూడా వస్తుంది. వచ్చిన ప్రతి పూత డ్రాప్ కాకుండా కాపు రూపంలో సెట్ అయిపోయి మంచి కాప్ సెట్టింగ్ రూపంలో అవుతుంది. సో బాయ్, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.